హైదరాబాద్ నగరంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కామాంధుల దారుణాలు హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఒక న్యాయవాది, ఇజ్రాయెల్ అనేటటువంటి న్యాయవాదిని ఒక కామాంధుడు దస్తగిరి ఒక కుటుంబం పట్ల దౌర్జన్యంగా అత్యాచారానికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వాచ్మెన్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేసినటువంటి అడ్వకేట్ను దారుణంగా పట్టపగిలి హత్య చేసినటువంటి ఘటన జరిగింది. అట్లాగే ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి యువతి మీద మరో కామాంధుడు మహేష్ అని ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద అత్యాచార యత్నానికి పాల్పడితే ఆమె ట్రైన్లో నుంచే దూకి మానాల్ని కాపాడుకున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. ఆమె తీవ్రమైనటువంటి గాయాలతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నది. అలాగే ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతున్నా వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందుతుంది. హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే ఉంది, తన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి. కానీ ఇలాంటి అరాచకాలని, కామాంధుల దౌర్జన్యాలని, హత్యల్ని అరికట్టడంలో ఎలాంటి చర్యలు కనపడట్లేదు. అట్లాగే కులాం దురంకార హత్యలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. సూర్యాపేటలో కృష్ణ అనేటటువంటి యువకుడిని హత్య చేశారు. అట్లాగే ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ని కులాంతర విమానం చేసుకున్నదని చెప్పి హత్య చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేటటువంటి అడ్వకేట్ను హత్య చేశారు. అట్లాగే పట్టపగిలే యువతి మీద ట్రైన్లోనే కూడా అత్యాచార యత్నానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏం చేస్తున్నట్టుగా, ఏం చర్యలు తీసుకున్నట్టుగా, ఎక్కడ ప్రజల యొక్క భద్రతను కాపాడుతున్నట్టుగా ఉందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డటువంటి నిందితుల మీద చట్టపరంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ యంత్రాంగం వీటిని అరికట్టడానికి కావాల్సినటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. అట్లాగే ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖను కూడా చూస్తున్న నేపథ్యంలో వీటికి తగిన సమయం కేటాయించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. లేకపోతే హోమ్ మినిస్టర్ శాఖను ఇంకొకరికైనా ఇచ్చి దీని ప్రజల యొక్క మానవ ప్రాణాలని రక్షించేటటువంటి చర్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.